ఎట్లా చూస్తారు రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందట, అన్ని పథకాలు ఇస్తున్నారట, రైతు భరోసా కూడా ఇప్పుడు మార్చ్ 31 లోపల ఇవ్వబోతా ఉన్నారట, ఏం చెప్తారు? జనవరి 26 అని చెప్పిండు. ఆ, ఏమైంది? ఆ, జనవరి 26 అన్నాడు. దానికంటే ముందు రెండు మిస్ చేసిండు, రెండు దఫాలు. ఉమ్, రుణమాఫీ అన్నాడు. ఉమ్, కొంతమందికి ఇచ్చిన ఆగస్ట్ 15 జై తెలంగాణ జై తెలంగాణ అయిపోయింది. ఉమ్, ఎవరికి ఇచ్చిండు? ఉమ్, ఎక్కడ? అంతా మోసం చేసే ధోరణిలో పోతా ఉన్నాడు. ఉమ్, ఇది కాదు, ఆయన ఇచ్చిన హామీలు ఏమేమి ఇచ్చారో అవన్నీ నెరవేర్చనమని మేము అనట్లే. ఇప్పుడు ఆయనకు సాధ్యం కాదు, మోసం చేసిండు అనేది అందరు గ్రహించిళ్ళు. కనీసం మినిమం 6 గ్యారెంటీలు కానీ 6 గ్యారెంటీలు చేయండి ఒకటి. రెండవది, పాత గవర్నమెంటు కేసీఆర్ ఏమేమి చేసిండో ఆ సంక్షేమాన్ని కించిత్ తగ్గకుండా కూడా దాన్ని కొనసాగించవలసిన బాధ్యత ఆయన తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా నీకున్నది. మీరు దాన్ని కొనసాగిస్తే చాలు, అక్కడికి మినిమం చేస్తే చాలు అని చెప్పి ఇప్పుడు భావిస్తాను. నువ్వు 420 హామీలు ఇచ్చినావు, 420 హామీలు ఇచ్చినా కూడా ఇంక ఇప్పుడు అంత ఆశలు లేవుగా. ప్రజలు మోసపోయారు అనేది అర్థమైన తర్వాత కొద్దిగా తగ్గిళ్ళు వాళ్ళు కూడా. ఈయన చేయలేడు, ఈయనతో కాదు, ఏదో మా తలరాతి ఇట్లున్నది అని చెప్పి అనుకున్నారు. కాబట్టి కనీసం కేసీఆర్ గారి పాలనలో ఎలాంటి పరిపాలన, ఒక గొప్ప పరిపాలన కొనియాడిళ్ళు. అంటే రాజ్యాంగవేత్తలు కానీ రాజనీతివేత్తలు కానీ ఈ తెలంగాణలో ఇదొక స్వర్ణయుగం అని చెప్పి పేర్కొన్నారు. గుప్తుల పాలన మనం గొప్పగా చెప్పుకుంటాం కదా చరిత్రలో, ఇదొక స్వర్ణయుగంగా భావించవచ్చని చెప్పిన పరిపాలనను ఈయన దుర్మార్గంగా, స్వార్థపూరితంగా, విధ్వంసంగా, హైడ్రా లాంటి విధ్వంసం చూస్తే భయం వేస్తుంది. ఇంతటి విధ్వంసకారుడా రేవంత్ రెడ్డి అనే భయం వేసింది. కానీ ఇప్పుడు మళ్ళీ వెనక్కి తగ్గి ఎందుకు ఇలా ముందు అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అన్నట్టు ఎందుకు నువ్వు విధానపరమైన నిర్ణయాలు చేయకుండా, మంత్రివర్గం కూర్చొని ఆలోచన చేయకుండా ఈ చర్య తీసుకుంటే, ప్రభుత్వం ఈ పని చేస్తే, ఈ హైడ్రా కూల్చివేతలకు దిగితే ఎలాంటి నష్టం వస్తుంది, ఎలాంటి పరిణామాలు జరుగుతాయి, ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారు, ఇది ఎంతవరకు న్యాయబద్ధంగా ఉన్నదనేది, చట్టబద్ధంగా ఉన్నదనేది చూడకుండా మంత్రివర్గం కనీసం చట్టబద్ధత లేని హైడ్రా పేరిట ఎంతమంది ఇండ్లను కూల్చేసినావు నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇండ్లు ఇస్తా అంటున్నావు. రెండోది, రైతు భరోసా ఇస్తా అన్నావు, రైతు భరోసా ఇవ్వలేదు. మహిళలకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, అది లేదు. 6 గ్యారెంటీలలో నువ్వు ఏం చేసినావు? ఒక బస్సు పెట్టి బస్సు తిప్పగానే అది 2 రోజులు తిప్పిండు, 2-3 నెలలు తర్వాత బస్సులు కూడా తగ్గించేసిళ్ళు. కాబట్టి గణతంత్ర దినోత్సవం నిన్ననే అయిపోయింది. సభా వేదిక నుంచి కూడా 2 మాటలు మాట్లాడినట్టు ముఖ్యమంత్రి. ఇప్పుడు అర్ధరాత్రి 12 దాటిన తర్వాత రైతులకి రైతు భరోసా ఇస్తామన్నాడు. ఆ తర్వాత 31 మార్చ్ అని చెప్పి ఒక 15 నిమిషాల వీడియోలో మాట్లాడు. ఎట్లా చూస్తారు? అంటే అందరినీ నిద్రపుచ్చుతూ ఉన్నాడు. వీళ్ళు నిద్రలో ఉండాలి, 12 తర్వాత పడతాయి, మనకు ఏదో జరుగుతుంది అని చెప్పి నువ్వు ఎంతకాలం పోతావు రేవంత్ రెడ్డి? ఈ అబద్ధాల కోరు మాటలు మానుకో. ఎందుకంటే ఇది ప్రజలు చాలా రాజకీయ చైతన్యంతో ఉన్నారు. నువ్వు అనుకున్నంత ఏది తక్కువగా లేరు వాళ్ళు చాలా రాజకీయ చైతన్యంతో ఉన్నారు. నిన్ను ఏం చేసేది తెలియదు. ఈ హామీలు ఇట్నే కొనసాగుతూ పోతే ఇంకొక 6 నెలల తర్వాత మీ ఎమ్మెల్యేలను మిమ్మల్ని ఇట్లనే నువ్వు కంటిన్యూ చేస్తే, ఇదే మాటలు మాట్లాడుకుంటా పోతే నిన్ను ఎక్కడ కొట్టేది తెలియదు. వాళ్ళు ప్రజలు చెప్పులతో కొడతారా, లీడర్లను ఏం చేస్తారా అనేది అర్థమవుతలేదు. ఎందుకంటే వాళ్ళకే వస్తుంది లోపల. ప్రజలకు ఏమొస్తూ ఉండదంటే చూసి ఆశ అనేది నిరాశగా మారింది. ఆ నిరాశ కూడా ఆందోళనగా మారబోతూ ఉన్నది. ఆ నిరాశ అనేది ప్రజలలో ఉన్న నిరాశ. ఇప్పుడు మీరు మొన్న గ్రామ సభలు పెట్టిల్లు కదా, గ్రామ సభలు ఎక్కడ చక్కగా జరిగినాయి? అసలు 100 సమస్యలతో ఉన్నోళ్ళు నువ్వు ఏదో ఇస్తావని అంటే ఎట్లా నమ్ముతారు? నువ్వు కనీసం ఒక 10 సమస్యలు కూడా తీర్చలేనప్పుడు గ్రామాలల్లో తీవ్ర దుర్భిక్షం, అంత ఎట్లా అంటే కరువు కాటకాలతో ఉన్నట్టు ఉంది. పరిపాలన అంత లోపించింది. సర్పంచులు లేక స్థానిక సంస్థలల్లో, గ్రామాలల్లో పరిపాలన స్తంభించిపోతూ ఉన్నది. నువ్వు ఎలక్షన్ పెడతా అన్నావు, ఆ బీసీ రిజర్వేషన్లు ఏదో ఇచ్చేసి, బీసీ రిజర్వేషన్లు ఏదో డిక్లేర్ చేసేసి ఎలక్షన్లు పెడితే ఏమన్నా నీకు కింది స్థాయిలో పనులు జరుగుతాయి. కానీ ప్రతిదీ నేనే చేస్తా అని నీ దగ్గరనే అన్ని పెట్టుకొని శాఖలన్నీ పరిపాలన చేయకుండా ఎన్ని పెట్టుకుంటావు నువ్వు శాఖలు? నీకు ఒక ముఖ్యమంత్రి పదవి ఉంటే చాలు. అసలు అన్నిటిని గుంపు మేస్త్రి అన్నావు. గుంపు మేస్త్రి అంటే మరి గుంపుకు మనిషి ఒకరికి పని ఇవ్వాలి కదా. మనిషో మేస్త్రికి మేస్త్రికి పని ఇవ్వాలి. మరి నీ మేస్త్రీలకు పనులు ఇవ్వలే. నువ్వు అన్నీ నీ దగ్గరనే శాఖలు పెట్టుకొని నువ్వు గుంపు మేస్త్రి ఎట్లయితావు?
కాదు నువ్వు ఓన్లీ నువ్వు ఒక్క మేస్త్రివే, నువ్వు జస్ట్ మురికాలలో కట్టుకుంటూ కూర్చోవాలి నువ్వు అంతే. నువ్వు ఏదో సౌదాన్ని కడతా రాజమహల్ కడతా అంటే అలాంటి మేస్త్రి కాదు. నువ్వు ఒక్కనివే సింగిల్ జీతగాని, నువ్వు కూలోని లెక్కనే నీ బిహేవియర్ ఉన్నది. కాబట్టి శాఖలన్నీ కూడా అందరికి ఇచ్చేసి పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నదని చెప్పి మేము చెప్తా ఉన్నాం. రెండోది ఏంటంటే ఇక్కడ ప్రశ్నించిన వాళ్ళని, కనీసం ఆందోళన చేసిన వాళ్ళని కూడా, హరగోపాల్ లాంటి సార్ వాళ్ళని కూడా ఈరోజు అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నాడు. కొద్దిగానన్నా బుద్ధి ఉండాలి. ఎలక్షన్కి ముందు ఆల్రెడీ హెచ్చరించిండు హరగోపాల్ సార్. ఏమన్నాడు? నువ్వు ఇన్ని హామీలు ఇస్తున్నావు, ప్రజాస్వామిక తెలంగాణ తెస్తా అని చెప్పినావు, మొత్తం ధర్నా చౌక్ దగ్గర మొత్తం ఏ ధర్నా అయినా చేసుకునేంత నేను స్వేచ్ఛను కల్పిస్తా అని చెప్పినావు నీ ప్రభుత్వంలో. ఏది మరి? నువ్వే ఆ చెప్పిన ఆయననే అరెస్ట్ చేసి తీసుకుపోతా ఉన్నాడు. ఈరోజు ఈయన ఎవరితోనైతే చెప్పిండో ఆయననే ఈరోజు అరెస్ట్ చేసిన పరిస్థితి. ఇది చాలా అందరూ కూడా ఈ పౌర సమాజం మొత్తం కూడా ఖండించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇచ్చిన ఎలక్షన్కి ముందు మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఆయన చేస్తున్న యథార్థమైన పరిపాలనకి చూస్తే చాలా నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీల మీద ఆయన ఖచ్చితంగా కట్టుబడి ఉండి వాటిని నెరవేర్చాలి. వెంటనే నువ్వు ఇచ్చిన కాలపరిమితిలో నువ్వు ఇప్పటికే చేస్తా అని చెప్పినావు, మాటలు పదే 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 తప్పుతా ఉన్నావు. ఇది ఆందోళనగా ఆగ్రహంగా మారేదాకా చూడకండి, మీరు ఇస్తాననే ఇచ్చేయండి. రెండోది, కేసీఆర్ గారు చేసిన పరిపాలనలో కించిత్ బిల్లంత మందం, గింతంత ఇంచు మందం కూడా తక్కువ జరిగినా కూడా మేము సిద్ధంగా ఉంటాం మిమ్మల్ని ప్రశ్నించడానికి. రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించడానికైనా, మంత్రులను ప్రశ్నించడానికైనా, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వాళ్ళని ఎవరినైనా ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ విద్యార్థి వింగ్ కూడా సిద్ధంగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంకొక 6 నెలలు కూడా చూసి మేము కూడా మిమ్మల్ని ఎక్కడికక్కడ కట్టడి చేసి మీరు ఏమేమి చేసారో మిమ్మల్ని ఎండగట్టే ప్రోగ్రాంలు మేము ఎంచుకోబోతా ఉన్నాము.